హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నిర్మల కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు స్వచ్ఛమైనటువంటి నెయ్యి నేను ఎలా తయారు చేసుకుంటానో మీకైతే ప్రాసెస్ చెప్పాలనుకుంటున్నానండి. నేను పెరుగు మీద వచ్చేటువంటి మీగడను నేను ఇలా పక్కకు తీసి పెట్టుకుంటానండి. పెట్టుకొని అంతా కూడా ఒక ఒక 3-4 బౌల్స్ అయ్యేంత వరకు పెట్టుకుంటాను. తర్వాత ఇలాగా మిక్సీలో వేసుకొని కూల్ వాటర్ వేసుకొని మిక్సీకి అయితే పట్టుకుంటానండి. పట్టుకున్న తర్వాత ఆ వాటరు తర్వాత మీగడ కూడా ఇలా వెన్నగా తయారవుతుంది. ఆ వెన్న ముద్దలన్నీ కూడా తీసి నేను ముందుగా ఇలా 2 పాత్రలలో మంచినీరు అయితే పోసి పెట్టుకుంటాను. అందులో ఈ మీగడ వెన్న ముద్దలన్నీ కూడా వేసేసుకొని క్లీన్ చేసుకుంటాను. ఎందుకు అనంటే మనం పెరుగు మీద తీసినటువంటి మీగడ కాబట్టి పులుపు అనేది కనిపిస్తుంది. ఇలాగా క్లీన్ చేసుకోవడం వల్ల ఆ పులుపు అనేది ఉండదన్నమాట. అందువల్ల 2 పాత్రలలో వేసుకొని క్లీన్ చేసేసుకొని అంతా కూడా ఇలా ఒక కడాయిలో తీసుకుంటాను. తర్వాత ఇలా అందులో రాళ్ళ ఉప్పు కాస్త ఒక తమలపాకు అయితే వేసేసుకుంటాను. మంచి సువాసన కోసం ఈ తమలపాకు అయితే వేసుకుంటాను. వేసుకొని స్టవ్ మీద పెట్టి ఇలా కాచుకుంటానండి. మనము పెట్టినటువంటి వెన్న అంతా కూడా కరిగి ఇలా చూడండి బౌల్ అంతా కూడా రెడ్గా మారుతుంది. ఇలా వస్తే ఇది కరెక్ట్గా నెయ్యి రెడీ అయిపోయినట్లు అనమాట. తర్వాత ఆఫ్ చేసుకొని స్టవ్ ఇలా వడగట్టి నెయ్యిని తీసి పెట్టుకుంటాను.